Hi viewers, welcome to the present session. In this session, we are going to discuss about secondary functions of commercial banks. In the earlier classes, we were discussing about primary functions of the commercial banks. After discussing of the primary functions of commercial banks, the second function, that is secondary functions of commercial banks, has to be discussed in this session. These secondary functions is again broadly divided into two types. One is agency functions, and another one is general utility services. General utility services. Today in this session, we are going to discuss about only agency functions under the secondary functions. ఈ సెకండరీ ఫంక్షన్స్ ని మనం తెలుగులో ఆనుషంగిక విధులు అంటాం. ఆనుషంగిక విధులు అని చెప్పడం జరుగుతుంది. ఈ అనుషంగిక విధుల్ని రెండు రకాలుగా వర్గీకరించినారు. అది ఒకటి ఏజెన్సీ విధులని, రెండవ దాన్ని సాధారణ యుటిలిటీ సేవలు అని రెండుగా విభజించడం జరిగింది. ఈ క్లాస్లో మనము ఏజెన్సీ ఫంక్షన్స్, ఏజెన్సీ విధుల గురించి చర్చించుకోవడం జరుగుతుంది. ఏజెన్సీ విధుల్లో మొదటిదైనటువంటిది collection and payment of credit. The commercial banks collecting and paying the various negotiable instruments like checks, bills of exchange, hundis, etc. Banks also make a payment on behalf of the customer, like payment of rents, income tax fees, insurance premium, etc. That means the commercial banks used to collect and pay the balances through the various modes on behalf of the customer. In this process, the commercial banks are used to collect the negotiable instruments like checks, bills of exchange, hundis, etc. on behalf of the customer from the various banks. And also on behalf of the customer, the commercial banks are used to pay the rent, income tax fee, and insurance premiums and other expenses which are going to paid by the customer is supposed to paid by the bank on behalf of the customer. అంటే బ్యాంకు కస్టమర్ వినియోగదారుడు లేదా ఖాతాదారుని తరపున తను వసూలు చేసుకోవలసినటువంటి చెక్కులు, వసూలు బిల్లులు, హుండీసు, వీటన్నింటినీ వినియోగదారుని తరపున లేదా ఖాతాదారుని తరపున బ్యాంకు వసూలు చేయడం జరుగుతుంది. అలాగనే బ్యాంకు తను చేయాల్సినటువంటి పేమెంట్స్ ని, చెల్లింపులని కస్టమర్ తరపున బ్యాంకు చెల్లించడం జరుగుతుంది. తను చెల్లించాల్సినటువంటి రెంట్ అయితేనేమి, అద్దె అయితేనేమి, ఆదాయ పన్ను ఫీజు అయితేనేమి, ఇన్సూరెన్స్ ప్రీమియం అయితేనేమి, ఇతరత్ర ఖర్చులన్నింటినీ కూడా స్టాండింగ్ ఇన్స్ట్రక్షన్స్ కస్టమర్ బ్యాంక్ ఇచ్చేసినట్టయితే బ్యాంకు కస్టమర్ తరపున చెల్లిస్తూ ఉంటుంది. ఆ విధంగా ఏజెన్సీ విధుల్లో మొట్టమొదటైనటువంటి విధి క్రెడిట్ వసూలు మరియు చెల్లింపు. మన తరపున వసూలు చేస్తుంది, మన తరపున చెల్లింపులు కూడా చేస్తుంది ఈ వాణిజ్య బ్యాంకు. వాణిజ్య బ్యాంకులు చెక్కులు, ఎక్స్చేంజ్ బిల్లులు, హుండీలు వంటి వివిధ చర్చనీయాంశమైన పరికరాలను సేకరించి చెల్లిస్తాయి. అద్దెలు చెల్లించడం, ఆదాయ పన్ను ఫీజు, బీమా ప్రీమియం వంటి ఇవన్నింటినీ కూడా బ్యాంకులు కస్టమర్ తరపున చెల్లింపు చేస్తాయి. సో మనకు ముఖ్యంగా ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే బ్యాంకులు నాట్ ఓన్లీ యాక్సెప్టింగ్ ది డిపాజిట్స్ బట్ ఆల్సో గివింగ్ ది అడ్వాన్సింగ్ లోన్స్. Apart from these two broad primary functions of that, the commercial banks are performing secondary functions under that agency function. The first one is collection and payment of credit.
సో వినియోగదారుని తరపున క్రెడిట్ ని కలెక్ట్ చేస్తాయి, తన పేమెంట్ ని కూడా చెల్లింపు చేయడం జరుగుతుంది. పర్చేజ్ అండ్ సేల్ ఆఫ్ సెక్యూరిటీస్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ది కస్టమర్స్, the bank, the commercial bank used to purchase and sell the securities like shares, stocks, bonds, and units of Unit Trust of India and debentures of corporate sector enterprises, etc. on behalf of the customers. సెక్యూరిటీల కొనుగోలు మరియు అమ్మకాన్ని వాణిజ్య బ్యాంకులు చేపడతాయి. ఈ ఆధునిక వాణిజ్య బ్యాంకులు వినియోగదారుల తరపున షేర్లు, స్టాక్స్, బాండ్లు, యూనిట్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా యొక్క యూనిట్లు మరియు డిబెంచర్లు వంటి వివిధ సెక్యూరిటీల కొనుగోలు మరియు అమ్మకాలను కూడా చేపట్టడం జరుగుతుంది. కస్టమర్ తరపున, వినియోగదారుని తరపున లేదా ఖాతాదారుని తరపున ఇటువంటి కార్యకలాపాలను కూడా చేస్తాయి ఈ వాణిజ్య బ్యాంకులు. థర్డ్ ఫంక్షన్ చూసుకున్నట్టయితే ట్రస్టీ అండ్ ఎగ్జిక్యూటర్. Banks also execute the functions of trustees and execution of the property of their advice. The banks used to give the advices for the execution of the property and are also acting as a trustee. Banks undertake administration or settlements and trusteeship functions through its expert staff and specialized departments. Sometimes banks also undertake income tax services on behalf of the customer. వినియోగదారుని తరపున బ్యాంకు ఆదాయ పన్ను సేవలను కూడా అండర్టేక్ చేసుకోవడం జరుగుతుంది. ఈ బ్యాంకు ధర్మకర్త మరియు కార్యనిర్వాహకులు బాధ్యతలను కూడా చేపడతారు. బ్యాంకులు ధర్మకర్తలుగా వ్యవహరిస్తాయి మరియు వారి సలహా ప్రకారం ఆస్తుల్ని అమలు చేస్తాయి. బ్యాంకులు దాని నిపుణుల సిబ్బంది మరియు ప్రత్యేక విభాగాల ద్వారా పరిపాలన లేదా స్థావరాలు మరియు ట్రస్టీషిప్ విధులను కూడా నిర్వహిస్తున్నాయి. కొన్నిసార్లు బ్యాంకులు కస్టమర్ తరపున ఆదాయ పన్ను సేవలను కూడా తీసుకుంటున్నాయి. వీటన్నింటినీ కూడా ట్రస్టీ అండ్ ఎగ్జిక్యూటర్ గా బ్యాంకు కస్టమర్ తరపున వ్యవహరిస్తోంది. కాబట్టి వీటన్నింటినీ కూడా ఏజెన్సీ విధులు అంటాం. ఏజెన్సీ అంటే మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తి తరపున వ్యవహరించేటటువంటి కార్యకలాపాన్ని మనము ఏజెంట్ అంటాం. Agent, LIC agent. Let's say, for example, LIC agent. LIC agent means he is a person, he is acting as a mediator between the policy holder to the life insurance corporation company. That means LIC agent is a person who is acting as a mediator on behalf of the LIC organization. Somebody is representing to the other person is called as a agent. ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తి తరపున తను చేస్తూ ఉంటే అతన్ని మనం ఏమంటామంటే ఏజెంట్ అంటాం. నెక్స్ట్ రిమిటెన్స్ ఆఫ్ మనీ అంటే మనీని చెల్లించడం, డబ్బుని చెల్లించడం. బ్యాంక్స్ ఆల్సో రిమిట్ మనీ ఫ్రమ్ వన్ ప్లేస్ టు ది అదర్ ప్లేస్. జనరలీ బ్యాంక్స్ ప్రొవైడ్ వెరీ గుడ్ సర్వీస్ without carrying money in our bags or packets. These banks will remit money from one place to another place by transferring funds on behalf of the customer from one place to another place through checks, drafts, mail transfers, telegraphic transfers, etc. ఈ కింద చెప్పినటువంటి ఉదాహరించినటువంటి ఈ నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్స్ ని ఉపయోగించి చెక్స్ కానీ, డ్రాఫ్ట్స్ కానీ, మెయిల్ ట్రాన్స్ఫర్స్, టెలిగ్రాఫిక్ ట్రాన్స్ఫర్స్ వీటన్నింటిని ఉపయోగించుకొని ఈ బ్యాంకులు డబ్బుని ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి పంపిస్తాయి. వాణిజ్య బ్యాంకులు కస్టమర్ తరపున చెక్కులు, చిత్తుప్రతుల ద్వారా ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి నిధులను బదిలీ చేస్తాయి. అలాగే మెయిల్ బదిలీలు, టెలిగ్రాఫిక్ బదిలీ మొదలైనవి కూడా ఉపయోగించుకోవడం జరుగుతుంది ఫర్ ది రిమిటెన్స్ ఆఫ్ మనీ. దీనివల్ల మనకు చాలా ఉపయోగకరం. ఎందుకంటే మనము వివిధ ప్రాంతాలను టూర్ వెళ్ళినప్పుడు కానీ ఇతరత్ర కారణాల వల్ల మనం వివిధ దేశాలకు, వివిధ ప్రాంతాలకు వెళ్ళినప్పుడు మన జేబులో డబ్బు తీసుకొని పోవాల్సిన అవసరం లేదు. ఈజీగా మనం డబ్బుని అకౌంట్స్ లో పెట్టుకొని మనము ప్లాస్టిక్ మనీ ద్వారా డబ్బు కూడా డ్రా చేసుకోవచ్చు. ఆ విధంగా ఈ రిమిటెన్స్ ఆఫ్ మనీ అనేటటువంటి డబ్బు పంపడం, ఒక ప్రదేశం నుంచి ఇంకో ప్రదేశానికి పంపడం అనేది చాలా సులువుగా అయ్యే విధంగా ఈ బ్యాంకింగ్ కార్యకలాపాలు నిర్వహిస్తూ మనకు చాలా ఉపయోగకరంగా ఉండడం జరుగుతుంది. అలాగనే చూసుకున్నట్టయితే మనకి ఫిఫ్త్ ఫంక్షన్ రిప్రజెంటేషన్ అండ్ కరెస్పాండెన్స్.
most of the times whenever you go to some organization or some office for opening or for some opening of your bank account or opening of your Aadhaar card, for opening up of your gas account, for anything, most of the time they will ask the bank account passbook xerox. Why they are asking bank account passbook xerox? Because the representation and correspondence purpose, ప్రాతినిధ్యం మరియు కరెస్పాండెన్స్ కోసం మన యొక్క బ్యాంక్ అకౌంట్ యొక్క పాస్బుక్ ఫస్ట్ పేజ్ జిరాక్స్ అడుగుతూ ఉంటారు. Sometimes commercial banks act as a representatives and are correspondents of the clients. ఆ వ్యక్తుల తరపున ఆ బ్యాంకులు కరెస్పాండెంట్ రిప్రజెంటేటివ్ గా ప్రాతినిధ్యం వహిస్తాయి. ఎస్పెషలీ ఇన్ అబ్టైనింగ్ పాస్పోర్ట్స్, కరెక్ట్, పాస్పోర్ట్స్ అప్పుడు మన దగ్గర బ్యాంక్ పాస్బుక్ జిరాక్స్ తీసుకుంటారు. ట్రావెలింగ్ టికెట్స్, ట్రావెల్ టికెట్స్ అప్పుడు బుకింగ్ ఆఫ్ వెహికల్స్ బుక్ చేసేటప్పుడు, ఫ్లాట్స్ బుక్ చేసేటప్పుడు బ్యాంక్ అకౌంట్ పాస్బుక్ జిరాక్స్ ని తీసుకోవడం జరుగుతుంది. ఎందుకంటే దట్ బికమ్స్ ఎ రిప్రజెంటేషన్ అండ్ కరస్పాండెన్స్ ఫర్ ది ఈజీ పర్పస్, ఫర్ ఈజీ ఐడెంటిఫికేషన్ పర్పస్ దే ఆర్ డూయింగ్ ఇట్. ప్రాతినిధ్యం మరియు కరస్పాండెంట్, కొన్నిసార్లు వాణిజ్య బ్యాంకులు ఖాతాదారుల ప్రతినిధులు మరియు లేదా కరస్పాండెంట్లుగా పనిచేస్తాయి. ముఖ్యంగా పాస్పోర్టులు, ప్రయాణ టికెట్లు, వాహనాల బుకింగ్, ఫ్లాట్లు మొదలైన వాటిలో చాలా ఉపయోగకరంగా ఉండడం చూస్తూ ఉంటాం. అలాగని చిట్ట చివరిగా బులియన్ ట్రేడింగ్. బులియన్ మీన్స్ గోల్డ్. హియర్ what is the meaning of bullion? Bullion is nothing but gold and jewelry trading. The commercial banks trade in bullions like gold and silver in many countries. Commercial banks are directly entered into the trade in bullions like gold and silver and other ornaments in many countries. Commercial banks like SBI, Indian Overseas Bank, Canara Bank and Allahabad Bank have been allowed import of gold, which has been put under open general license category in October 1997. బులియన్ ట్రేడింగ్, వాణిజ్య బ్యాంకులు బంగారం, వెండి వంటి బులియన్లలో చాలా దేశాల్లో వ్యాపారం చేస్తున్నాయి. వాణిజ్య బ్యాంకులైన ఎస్బీఐ, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, దిస్ ఇస్ ఐఓబి, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, కెనరా బ్యాంక్, అలహాబాద్ బ్యాంక్ 1997 అక్టోబర్లో ఓపెన్ జనరల్ లైసెన్స్ కేటగిరీలో ఉంచిన బంగారాన్ని దిగుమతి చేసుకోవడానికి అనుమతించబడ్డాయి. కాబట్టి చాలా వరకు వాణిజ్య బ్యాంకులు బులియన్ ట్రేడింగ్ లో కూడా పాలు పంచుకోవడం జరుగుతుంది. ఈ విధంగా ఏజెన్సీ ఫంక్షన్స్ ని, సెకండరీ ఫంక్షన్స్ లో ఏజెన్సీ ఫంక్షన్స్ ని వాణిజ్య బ్యాంకులు నిర్వర్తిస్తున్నాయి. మరి మనం నెక్స్ట్ క్లాస్ లో సెకండరీ ఫంక్షన్స్ లో, దట్ ఈస్ అనుషంగిక విధుల్లో ఉన్నటువంటి జనరల్ యూటిలిటీ సర్వీసెస్ గురించి చర్చించుకుందాం. ఈ క్లాసు మీరు బాగా విని నోట్స్ రాసుకుని ఇది మెటీరియల్ బాగా రెడీ చేసుకోవాలని చెప్పి మీకు సూచిస్తూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.